హాయ్ అండి అందరికీ. మేకప్ మాట్లాడుకోవడానికి వచ్చే ముందు ఆంటీలకైనా అమ్మాయిలకైనా సరే కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా. అందరికీ కాదు, ఇది సింక్ అయ్యే వాళ్ళు మాత్రం తీసుకోండి. ఇంకా సింక్ అవ్వని వాళ్ళు, మంచిగా ఆలోచించే వాళ్ళకైతే సారీ. మేకప్ ఎంత అని అడగడానికి ముందు అయితే ఫస్ట్ మీ బడ్జెట్ చెప్పండి. ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె, ఆ విషయం అందరికీ తెలుసు. అమౌంట్ని బట్టి వర్క్. ఇప్పుడున్న ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే మీరు అడిగేదానికైతే చాలా తక్కువ కాస్ట్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ చాలా ఎక్కువ రేట్లు. చిన్న మ్యాక్ ప్రోడక్ట్ తీసుకుంటే అది 2800 ఉంటుంది. ఒక్క ఫౌండేషన్ వచ్చేసి 2800 ఉంటే మాయిశ్చరైజరు, ప్రైమరు, ఐలైనరు, కాజలు, మస్కరా, లిప్స్టిక్, కాంపాక్ట్, ఇలా మేకప్ మొత్తం కంప్లీట్ ప్రోడక్ట్స్కి ఎంత అవుతుందో ఆలోచించండి. మళ్ళీ ఇలా కూడా అనుకుంటారు, అన్నీ మాకే వాడతారు, అంతా మాకే వాడరు కదా అనుకుంటారు. అంతా మీకేం వాడము. మేము కొనే క్వాంటిటీ, మినిమం క్వాంటిటీ చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పిన 2800 మినీ ఉంది కదా మ్యాక్ ప్రోడక్టు ఫౌండేషన్, అది మొత్తం మీద కలిపి ఒక 6-7 మెంబర్స్కి వస్తుంది. అంతే. అంత అమౌంట్ పెట్టి మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ దాదాపు 80,000 వరకు అవుతుంది. 80,000 అమౌంట్ వర్త్ చేసే ప్రోడక్ట్ కరెక్ట్గా వాడితే 10 మెంబర్స్ వరకు చేయొచ్చు. 10 మెంబర్స్కి 80,000 వర్క్ అయ్యే ప్రోడక్ట్స్ యూజ్ చేసినందుకు మేము ఇంత అమౌంట్ అని తీసుకోవాలి కదా. కూలీ వాళ్ళే చిన్న పనైనా పెద్ద పైన సరే వచ్చి ఇలా పనిచేసి వెళ్ళినందుకే దాదాపు 1000 రూపాయలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఇంకా అలాంటిది 3 అవర్స్ వంగి నడుములన్నీ పోతున్నా సరే ఆ ఓపిక బట్టి పెయిన్ని తట్టుకొని 3 అవర్స్ కష్టపడి వర్క్ చేసుకుంటాము. ఇంకా స్టూడియో పెట్టడానికి దాదాపు ఒక 3 lakhs అయినా అవుతుంది. దానికి ఇంకా రెంట్ పే చేయాలి. మంత్లీ రెంట్ ఒక 10,000 అయినా ఉంటుంది, తక్కువలో తక్కువ. ఇంత ఉన్నప్పుడు మినిమం బడ్జెట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. దాని దగ్గర రిజల్ట్ కరెక్ట్గా వర్క్ చేసి ఇస్తాము. ఇవన్నీ ఏం చూడకుండా మీ బడ్జెట్లో అమౌంట్ మాకు ఇంత తక్కువకి వస్తారా అని అడిగి మీరు చూపించే రిఫరెన్స్ పిక్ నాకు ఇలా కావాలి అనేదానికి సంబంధం లేకుండా మరి అడుగుతున్నారు. మీకు వర్క్ ఎక్కువ మంచిగా పర్ఫెక్ట్ లుక్ కావాలి అన్నప్పుడు దాని దగ్గర ప్రైస్ మేము చెప్తాము. లేదు మీకు ఇంత అమౌంట్లోనే కావాలి అన్నప్పుడు దాని తగ్గట్టు మేము రావడం కుదరకపోయినా సరే అసిస్టెంట్ల కన్నా ఇంకా తక్కువ బడ్జెట్ అడిగినప్పుడు వర్క్ నేర్చుకునే వాళ్ళని పంపిస్తాము. అలా ఉంటుంది. కానీ మీరే రావాలి, ఇంతే అమౌంట్ ఇస్తా, నాకు ఈ వర్క్ కరెక్ట్గా చేసి పెట్టాలి అనేది అయితే చాలా వరకు అయితే మాకైతే బాధాకరమైన విషయం. ఈ వీడియో ఇంత ఓపెన్గా చెప్పాను కదా, ఈ వీడియో విన్నాకైనా సరే మా గురించి కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఏదైనా మీ ఇంట్లో ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రం మేకప్ ఆర్టిస్ట్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టకండి. ఓకే అండి.